Semi-supervised classification and transfer learning. Semi-supervised classification and transfer learning. ఈ క్వశ్చన్‌లో ప్రధానంగా 2 టాపిక్స్ ఉన్నాయి. సెమీ సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్, ట్రాన్స్‌ఫర్ లెర్నింగ్. ముందు ఆ బేసిక్ ఐడియా అర్థం చేసుకుందాం. సెమీ సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్. సెమీ సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ అంటే కొంత లేబుల్ డేటా, ఎక్కువ అన్‌లేబుల్ డేటా ఉపయోగించి ఒక క్లాసిఫైర్‌ని బిల్డ్ చేయడం. తెలుగులో మీకు చెప్పాలంటే లేబుల్డ్ డేటాకి ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ ఆహ్, క్లాస్ లేబుల్స్ ఉంటుంది. అన్‌లేబుల్డ్ డేటాకి ఉంది కానీ దానికి క్లాస్ లేబుల్స్ తెలియదు. దాని అవుట్‌పుట్ అని తెలియదు. క్లాసిఫైయర్ కొత్త డేటా ఏ క్లాస్ చెందిందో ప్రిడిక్ట్ చేసే మోడల్ ఇది. క్లాసిఫైయర్ అంటే కొత్త డేటా, క్లాసిఫైయర్ అంటే కొత్త డేటా ఏ క్లాస్ చెందిందో ప్రిడిక్ట్ చేసే మోడల్. సింపుల్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1000 మెయిల్స్ ఉన్నాయనుకుందాం. 100 ఈమెయిల్స్ స్పామ్ ఆర్ నాట్ అని ఆల్రెడీ లేబుల్డ్. 90 ఈమెయిల్స్ లేబుల్ లేవు. 900 ఈమెయిల్స్ లేబుల్ లేవు. ఇప్పుడు 100 లేబుల్డ్ ఈమెయిల్స్‌తో క్లాసిఫైయర్ ట్రైన్ చేసి, ఆ క్లాసిఫైర్స్ ద్వారా 900 అన్‌లేబుల్డ్ ఈమెయిల్స్‌కి లేబుల్ ప్రిడిక్ట్ చేస్తాం. సెమీ సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ అంటారు దాన్ని. యెస్. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఎట్లా చెప్తామంటే ఇక్కడ లేబుల్డ్ డేటా x1కి x2 అనే లేబుల్ వచ్చేస్తుంది. y1కి xlకి y1 అని లేబుల్ డేటా అది. అంటే ప్రతిదానికి ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్ లేబులా కాదా అని లేబుల్ ఉంది. ఇన్పుట్ డేటా y కరస్పాండింగ్ క్లాస్ లేబుల్. ఎక్సెల్ లేబుల్ డేటా సెట్ అంటారు. ఎక్సెల్ ఏమంటారు? డేటా సెట్ అంటారు. ఇదేమో లేబుల్స్. ఇవేమో ఇన్పుట్స్ డేటా. ఇది కరస్పాండింగ్ లేబుల్స్. ఇది లేబుల్ సెట్ అంటాం. ఇది అన్‌లేబుల్ సెట్. ఎక్సెల్ ప్లస్ 1 డాష్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి దీంట్లో. బికాజ్ ఇక్కడ ఎక్సెల్ వరకు వచ్చినాయి కదా! ఫర్దర్ వచ్చేటివన్నీ కూడా అన్‌లేబుల్ డేటా అంటారు. అన్‌లేబుల్ డేటా. y వాల్యూ తెలియదు. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎల్ లేబుల్స్ ఎక్సెల్ ఉంటే, ఎల్ లేబుల్ ఎక్సెల్ అవుతే, యూ లేబుల్స్ ఎక్స్‌యూ ఉంటాయి. అన్‌లేబుల్ అన్‌లేబుల్డ్ ఎక్స్‌యూ ఉంటాయి. సెమీ సూపర్వైజర్‌లో 2 అప్రోచెస్ ఉంటాయి. సెల్ఫ్ లెర్నింగ్, కో ట్రైనింగ్ అని 2 అప్రోచెస్ ఉంటాయి. సెమీ సూపర్వైజర్‌లో 2 అప్రోచెస్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ ట్రైనింగ్. రెండోది కో ట్రైనింగ్. ఇది ఇంపార్టెంట్. సెల్ఫ్ లెర్నింగ్ అండ్ కో ట్రైనింగ్. సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే సెల్ఫ్ ట్రైనింగ్ అంటే మొదట లేబుల్ డేటాతో క్లాసిఫైర్‌ని ట్రైన్ చేసి, అది అన్‌లేబుల్డ్ డేటాలో ప్రిడిక్ట్ చేసి లేబుల్స్‌లో హైయెస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్న వాటిని తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ డేటాలో యాడ్ చేయడం. అంటే మొదట లేబుల్ డేటాతో క్లాసిఫైర్ ట్రైన్ అవుతుంది. అది అన్‌లేబుల్డ్ డేటాతో ప్రిడిక్ట్ చేసిన లేబుల్స్‌తో అన్‌లేబుల్డ్ డేటాలో ప్రిడిక్ట్ చేసిన లేబుల్స్‌లో హైయెస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్న వాటిని తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ డేటాలో యాడ్ చేయడం. తెలుగులో మా దగ్గర కొంత లేబుల్ డేటా ఉంది. మాత్రమే ఉంది. దాంతో క్లాసిఫైర్ తయారు చేస్తాం. తర్వాత క్లాసిఫైర్‌ని అన్‌లేబుల్ డేటా మీద అప్లై చేస్తాం. క్లాసిఫై కొన్ని లేబుల్ ప్రిడిక్ట్ చేస్తుంది. వాటిని మోస్ట్ కాన్ఫిడెన్షన్ ఉన్న డేటాని సెలెక్ట్ చేసి ప్రిడిక్ట్ ప్రిడిక్టర్ లేబుల్‌తో పాటు లేబుల్ డేటా సెట్‌లో యాడ్ చేస్తాం. తర్వాత మళ్ళీ క్లాసిఫైర్ మళ్ళీ ట్రైన్ చేస్తాం. ఇలా ప్రాసెస్ రిపీట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సపోజ్ మా దగ్గర లేబుల్ డేటా ఉంది. ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ1, ఈ2, ఈ3 ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ1 స్పామ్, ఈ1 నాట్ స్పామ్, ఈ3 స్పామ్. ఇప్పుడు క్లాసిఫైర్ ఏం చేస్తాం? క్లాసిఫైర్ ట్రైన్ చేస్తాం. ఇప్పుడు అన్‌లేబుల్ డేటా. ఈ4, ఈ5, ఈ6 స్పామ్. ఈ4 కాన్ఫిడెన్స్ వచ్చేసి 60%. నాట్ స్పామ్ కాన్ఫిడెన్స్ వచ్చేసి 95%. ఈ5. ఈ6 70% స్పామ్ కాన్ఫిడెన్స్. ఈ7 నాట్ స్పామ్ కాన్ఫిడెన్స్ 80%. ఈ కాన్ఫిడెన్స్ స్పామ్ 95% హైయెస్ట్ ఉన్నది. ఆహ్, సారీ, ఇక్కడ ఈ5 కాన్ఫిడెన్స్ 95% హైయెస్ట్ ఉంది. సో, ఈ5 అనేది 95% నాట్ స్పామ్. కాబట్టి దాన్ని ఈ5ని నాట్ స్పామ్ లిస్ట్‌లో లేబుల్‌లో వేసి డేటా సెట్‌లో యాడ్ చేస్తాం. మళ్ళీ క్లాసిఫై ట్రైన్ చేస్తాం. ఈ సెల్ఫ్ ట్రైనింగ్ అల్గారిథమ్‌లో మీ నోట్స్‌లో ఉన్న స్టెప్స్ కింద సింపుల్‌గా ట్రైనింగ్ మెథడ్ సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు బేసియన్ క్లాసిఫికేషన్, డెసిషన్ ట్రీ, ఎస్‌విఎం ఎక్సెట్రా యూజ్ చేస్తాం. అంటే ట్రైనింగ్ మెథడ్ ఎలా సెలెక్ట్ చేయాలంటే బేసియన్ క్లాసిఫికేషన్ గాని, డెసిషన్ ట్రీ గాని, హ్మ్, ఎస్‌విఎం గాని ఉపయోగిస్తాం.
లేబుల్ డేటా ఎక్సెల్‌ను ఉపయోగించి క్లాసిఫైర్ బిల్డ్ చేయాలి. లేబుల్ డేటా అంటే ఎక్సెల్‌ని ఉపయోగించి క్లాసిఫైర్ బిల్డ్ చేయాలి. లేబుల్ డేటాను యూజ్ చేసి క్లాసిఫైర్ బిల్డ్ చేయాలి. అన్‌లేబుల్ డేటాని క్లాసిఫై చేయాలి. క్లాసిఫైర్ ద్వారా ఎక్స్‌యూకి ప్రిడిక్ట్ పొందాలి. ఎక్స్‌యూ ప్రిడిక్టెడ్ లేబుల్స్ పొందాలి. అంటే అన్‌లేబుల్ డేటాకి లేబుల్ పొందాలి. హైయెస్ట్ కాన్ఫిడెన్స్ శాంపుల్స్ సెలెక్ట్ చేయాలి. వాటిలో హైయెస్ట్ కాన్ఫిడెన్స్ లేబుల్స్ సెలెక్ట్ చేసి ఆహ్, హైయెస్ట్ కాన్ఫిడెన్స్ శాంపుల్స్ సెలెక్ట్ చేయాలి. అన్‌లేబుల్ డేటాలో క్లాసిఫైర్ హైయెస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్న శాంపుల్ సెలెక్ట్ చేయాలి. లేబుల్ డేటాతో లేబుల్ డేటాతో లేబుల్‌తో లేబుల్ డేటాలోకి యాడ్ చేయాలి. ఆ ప్రిడిక్టెడ్ లేబుల్‌తో శాంపుల్‌ని ఎక్సెల్‌లో యాడ్ చేయాలి. రిపీట్. అన్‌లేబుల్ డేటా అయిపోయే వరకు రిక్వైర్డ్ యాక్యురసీ వచ్చే వరకు ప్రాసెస్ రిపీట్ చేయాలి. ట్రాన్స్‌ఫరింగ్ డేటా. లేబుల్డ్ డేటా ట్రైన్డ్ క్లాసిఫైర్ ట్రైనింగ్ ఆఫ్ క్లాసిఫైర్ బై లేబుల్ డేటా. అన్‌లేబుల్డ్ డేటా training the classifier you working on unlabeled data, predict labels, highest confidence sample, predict labels, highest confidence samples, predict labels, highest confidence పైన అప్లై చేస్తాము. యాడ్ లేబుల్స్ టు ద డేటా, లేబుల్కి యాడ్ చేసేస్తుంది. రీట్రైన్ ద క్లాసిఫైర్, రిపీట్ ఇట్. ఇట్లా చేసుకుంటూ పోతుంది. ట్రైన్, ప్రిడిక్ట్, సెలెక్ట్, యాడ్, రిపీట్. ట్రైనింగ్. ఇప్పుడు ట్రైనింగ్ వచ్చేసి కొత్త టైప్ ఆఫ్ సెల్ఫ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్. ఇప్పుడు సెకండ్ అప్రోచ్ డెఫినేషన్. ట్రైనింగ్ అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఒక మెథడ్. ఇందులో 2 మోడ్ క్లాసిఫైయర్స్ ఒకదానికి హెల్ప్ చేసుకుంటూ, ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ అన్‌లేబుల్ డేటాకి లేబుల్ ఇస్తాయి. తెలుగులో మీనింగ్ క్లాసిఫైయర్ మాత్రమే కాకుండా 2 క్లాసిఫైయర్స్ ఉంటాయి. ప్రతి క్లాసిఫైయర్‌లో డిఫరెంట్ ఫీచర్స్ సెట్స్ ఉపయోగించి ట్రైన్ అవుతుంది. ఒక క్లాసిఫైర్‌లో కాన్ఫిడెన్స్ ఉన్న లేబుల్స్ ఎగ్జాంపుల్ తీసుకొని, దాన్ని ప్రిడిక్ట్ లేబుల్‌తో రెండో క్లాసిఫైర్ డేటాకి యాడ్ చేస్తుంది. ఒక క్లాసిఫైర్‌కి డేటా కాన్ఫిడెన్స్ ఉన్న లేబుల్స్ ఎగ్జాంపుల్ తీసుకొని దానికి ప్రిడిక్ట్ లేబుల్‌తో రెండో క్లాసిఫైర్ ట్రైనింగ్ డేటాలోకి యాడ్ చేస్తుంది. అలాగే రెండో క్లాసిఫైర్‌లో ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎగ్జాంపుల్‌ను మొదటి క్లాసిఫైర్‌లో యాడ్ చేస్తుంది. అందుకే దీన్ని ట్రైనింగ్ అంటారు. వెబ్ పేజ్‌ని క్లాసిఫై చేస్తాం. సపోర్ట్స్ వెబ్ పేజ్ ఉంది. స్పోర్ట్స్ వెబ్ పేజ్ ఉంది. న్యూస్ వెబ్ పేజ్ ఉంది. వెబ్ పేజ్‌లో 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఒకటి వర్డ్స్, కీవర్డ్స్, సెంటెన్సెస్. ఫ్యూచర్ సెట్ 2 లింక్ ఇమేజెస్, హైపర్ లింక్, ఇమేజెస్, పేజ్ స్ట్రక్చర్. క్లాసిఫైర్ 1 టెక్స్ట్ ఫీచర్ ఉపయోగిస్తుంది. క్లాసిఫైర్ 2 ఇమేజ్ ఫీచర్స్‌ని ఉపయోగిస్తుంది. ఇద్దరు ఒకే వెబ్ పేజ్‌లో క్లాసిఫై చేస్తాం. ట్రైనింగ్. లేబుల్డ్ డేటా X1 ఎక్సెల్ నుంచి 2 సెపరేట్ ఫీచర్స్ తీసుకోవాలి. హ్మ్. ఐడెంటిఫై ఐడెంటికల్లీ ఇండిపెండెంట్ నాన్ ఓవర్‌లాపింగ్ ఫీచర్స్ సెట్ చేయాలి. ఇప్పుడు 2 క్లాసిఫైర్ ట్రైన్ చేయాలి. F1 ఫస్ట్ ఫీచర్ సెట్, F2 సెకండ్ ఫీచర్ సెట్. ఇప్పుడు అన్‌లేబుల్ డేటా పైన ఎక్స్‌యూ మీద ఇద్దరు క్లాసిఫైర్‌లో క్లాసిఫై చేయాలి. F1 ఆఫ్ ఎక్స్‌యూ, F2 ఆఫ్ ఎక్స్‌యూ. ఓ క్లాసిఫైర్ కాన్ఫిడెంట్‌గా ప్రిడిక్ట్ చేసిన ఎగ్జాంపుల్ మరో క్లాసిఫైర్ ట్రైనింగ్ సెట్‌లో యాడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ F1 స్పోర్ట్స్ అనుకో. అప్పుడు హైయర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు X1 స్పోర్ట్స్. F2 ట్రైనింగ్ డేటాలో యాడ్ చేస్తాం. హైయర్ కాన్ఫిడెన్స్ అప్పుడు ఎక్స్ స్పోర్ట్స్ అని F2 ట్రైన్ డేటాలో యాడ్ చేస్తాం. అలాగే F2 కాన్ఫిడెన్స్ ప్రిడిక్షన్ F1కి యాడ్ చేస్తాం. ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సెల్ఫ్ ట్రైనింగ్. యూజువల్లీ 1 క్లాసిఫైయర్ సెల్ఫ్ ట్రైనింగ్. 2 మోర్ క్లాసిఫైర్స్ ఉంటాయి. సేమ్ ఫీచర్ స్పేస్ కెన్ బి యూజ్డ్. Name feature spaces can be used. Here different features sets views will be used. Classify each class classifier teaches useful. Classifier teaches each other. Highest confident prediction added here. One classifier confident prediction help to another. More complex approaches. Simple approaches. Easy memory, self memory, classify self itself నేర్చుకుంటుంది. కో కోఆపరేషన్ చేస్తుంది. సెల్ఫ్ మై సెల్ఫ్
క్లాసిఫై సెల్ఫ్ నేర్చుకుంటుంది. ఈజీ మెమరీ. కోఆపరేషన్స్ క్లాసిఫై, కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. సో ట్రాన్స్ఫర్ లెర్నింగ్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ లెర్నింగ్ సెకండ్ మేజర్ టాపిక్. ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. సపోజ్ ఒక న్యూస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మా దగ్గర టార్గెట్ డొమైన్‌లో టార్గెట్ డేటా చాలా తక్కువగా ఉంది. ఫ్రమ్ స్క్రాచ్ మోడల్ ట్రైన్ చేస్తే ఎక్కువ డేటా కావాలి. ఎక్కువ టైం పడుతుంది. లేబుల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్‌ని ఉపయోగించుకోవచ్చు. దీనినే ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటారు. డెఫినిషన్: ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఈస్ ఎ టెక్నిక్ దట్ ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ learned from the source domain to improve the learning and related target domain. అంటే సోర్స్ డొమైన్‌లో ఇప్పటికే నేర్చుకున్న నాలెడ్జ్‌ని తీసుకొని రిలేటెడ్ టార్గెట్ డొమైన్‌లో లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడమే ట్రాన్స్ఫర్ లెర్నింగ్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్‌కి ఇంగ్లీష్‌లో గ్రామర్ బాగా తెలుసు. తర్వాత ఫ్రెంచ్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్‌లో ఉన్న గ్రామర్ కాన్సెప్ట్ వల్ల ఫ్రెంచ్ లెర్నింగ్ కొంత ఈజీ అవుతుంది. అదే కాన్సెప్ట్ మెషిన్ లెర్నింగ్‌లో కూడా. సో, సోర్స్ టాక్, నాలెడ్జ్, టార్గెట్. సోర్స్ డొమైన్, టార్గెట్ డొమైన్. ఇక్కడ సోర్స్ డొమైన్, టార్గెట్ డొమైన్. సోర్స్ డొమైన్ అంటే ఎక్కడ మోడల్ ఎప్పటికీ నాలెడ్జ్ నేర్చుకుంటుందో, ఎక్కడ మోడల్ ఇప్పటికీ నాలెడ్జ్ నేర్చుకుంటుంది. టార్గెట్ డొమైన్ ఎక్కడ మనం కొత్త టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. సోర్స్ డొమైన్ అంటే ఎక్కడ మోడల్ ఇప్పటికే నాలెడ్జ్ నేర్చుకుంది. అది సోర్స్ డొమైన్. టార్గెట్ డొమైన్ కొత్త టాస్క్ పర్ఫార్మ్ చేయాలి. ఎక్కడ మనం ఇవి డొమైన్. సోర్స్ డొమైన్, టార్గెట్ డొమైన్. అంటే సోర్స్ డొమైన్ లెర్న్డ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్, టార్గెట్ డొమైన్, ఇంప్రూవ్ ద లెర్నింగ్. వై ట్రాన్స్ఫర్ లెర్నింగ్? లెస్ ట్రైనింగ్ డేటా. టార్గెట్ డొమైన్ పెద్ద డేటా సెట్ అవసరం ఉండకపోవచ్చు. లెస్ ట్రైనింగ్ టైం. ఫ్రమ్ స్క్రాచ్ మోడల్ ట్రైన్ అవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. రిడ్యూసెస్ లేబులింగ్ కాస్ట్. టార్గెట్‌కి మాన్యువల్లీ లేబుల్స్ ఇవ్వాల్సిన పని తగ్గుతుంది. బెటర్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ లెర్నింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల టార్గెట్ టాస్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. వేర్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఈజ్ యూజ్ఫుల్. వెబ్ డాక్యుమెంట్ క్లాసిఫికేషన్, ఈమెయిల్ స్పామ్ ఫిల్టరింగ్, ఇమేజ్ క్లాసిఫికేషన్ అండ్ స్టేట్మెంట్ క్లాసిఫికేషన్. సో, ఫ్రీక్వెంట్ చేంజెస్ బికాస్ ఆఫ్ అవుట్‌డేటెడ్ అప్లికేషన్‌లో కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సెంటిమెంట్ క్లాసిఫికేషన్ అంటే అండి, సెంటిమెంట్ క్లాసిఫికేషన్ అంటే కస్టమర్ రివ్యూ పాజిటివ్, నెగెటివ్ అని 2 ఆటోమేటికల్‌గా ఐడెంటిఫై చేయడం. దిస్ మొబైల్ ఈస్ ఎక్సలెంట్ పాజిటివ్. దిస్ బ్యాటరీ ఈస్ వెరీ పూర్ నెగెటివ్. అంటే కస్టమర్‌లోని రివ్యూస్ పాజిటివ్, నెగెటివ్‌గా క్లాసిఫై చేయడం. ఆహ్, ఇన్స్టెన్స్ బేస్డ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్. ఇన్స్టెన్స్ బేస్డ్ అంటే మోస్ట్ కామన్ అప్రోచ్ ట్రాన్స్ఫర్ బేస్డ్ లెర్నింగ్. ఇన్స్టెన్స్ బేస్డ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే ఇన్స్టెన్స్ అంటే డేటాలో ఒక డేటా రికార్డ్ శాంపుల్‌ని ఇన్స్టెన్స్ అంటారు. 100 కస్టమర్స్ రివ్యూస్ ఉంటే 100 కస్టమర్స్ రివ్యూ ఉంటే ప్రతి రివ్యూ ఒక ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ బేస్డ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే బేసిక్ ఐడియా. ఇక్కడ సోర్స్ డొమైన్‌లో ఉన్న ఇన్స్టెన్సెస్‌ని కంప్లీట్‌గా డిస్కార్డ్ చేయం. డిస్కార్డ్ చేయం. సోర్స్ డొమైన్‌కి డేటాకి డిఫరెంట్ వెయిట్ అసైన్ చేసి యూజ్‌ఫుల్ ఇన్స్టెన్సెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. యూజ్‌ఫుల్ సోర్స్ ఇన్స్టెన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సోర్స్ డేటాలో టార్గెట్ డొమైన్‌కి సిమిలర్‌గా ఉన్న డేటా హై వెయిట్ ఇస్తాం. సోర్స్ డేటాలో టార్గెట్ డొమైన్‌కి సిమిలర్‌గా ఉన్న డేటా హై వెయిట్స్ ఇస్తాం. టార్గెట్ డొమైన్‌కి చాలా డిఫర్‌గా ఉన్న సోర్స్ డేటాకి లో వెయిట్ ఇస్తాం. ఎగ్జాంపుల్: సపోజ్ సోర్స్ డొమైన్ ఓల్డ్ కస్టమర్ రివ్యూ ఉంది. టార్గెట్ డొమైన్ న్యూ కస్టమర్ రివ్యూ. ఓల్డ్ రివ్యూలో ఉన్న కొన్ని న్యూస్‌కి సిమిలర్‌గా ఉంటాయి. అప్పుడు సిమిలర్ సోర్సెస్ ఇన్స్టెన్సెస్ హై వెయిట్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ ఇన్స్టెన్సెస్ లో వెయిట్ అని అసైన్ చేస్తాం. ట్రాడా బూస్ట్. ట్రాడా బూస్ట్ బూస్ట్ అని మెన్షన్ చేస్తారు.
ఇది ఇన్స్టెన్స్ బేస్డ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్. బూస్ట్ అంటే ఏంటి? బూస్టింగ్‌లో డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టెన్సెస్ వెయిట్‌ని ఇచ్చేస్తాం. అసైన్ చేస్తాం. మోడల్ ఇన్‌కరెక్ట్ క్లాసిఫికేషన్ శాంపుల్‌పై ఎక్కువ అటెన్షన్ చూస్తుంది. మోడల్ ఇన్‌కరెక్ట్‌లీ క్లాసిఫైడ్ శాంపుల్‌పై ఎక్కువ అటెన్షన్ ఫోకస్ చేస్తుంది. ట్రాడ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ట్రాడ్ అట్రిబ్యూట్స్ అందులో ఏం జరుగుతుంది? సోర్స్ డొమైన్, టార్గెట్ డొమైన్‌ని కలిపి యూజ్ చేస్తాం. కానీ సోర్స్ డేటా అంతా ఈక్వల్ యూజ్‌ఫుల్ కాదు. అందువల్ల సోర్స్ ఇన్స్టెన్సెస్‌కి వెయిట్ అసైన్ చేస్తాము. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ రాసినవి. డ్యూరింగ్ ద బూస్టింగ్ వెయిట్స్ మా మా మిస్‌క్లాసిఫైస్ ద సోర్స్ ఇన్స్టెన్సెస్ ఆర్ రెడ్యూస్డ్. సోర్స్ మిస్‌క్లాసిఫైడ్ ఇన్స్టెన్సెస్ ఆర్ రెడ్యూస్డ్. తెలుగులో మీనింగ్. సోర్స్ డొమైన్‌లో తప్పుగా క్లాసిఫై అయిన ఇన్స్టెన్సెస్ టార్గెట్ డొమైన్‌కి సరిపోకపోవచ్చు. కాబట్టి వాటికి వెయిట్స్ రిడ్యూస్ చేస్తాం. అంటే ఈ సోర్స్ డేటాను మన టార్గెట్‌కి అంత యూజ్‌ఫుల్ కాదు అని మోడల్ భావిస్తుంది. టార్గెట్ డొమైన్ ఇన్స్టెన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే సోర్స్ ఇన్స్టెన్సెస్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ టార్గెట్. యెస్ హైయర్ ఇంపార్టెన్స్. నో లోయర్ ఇంపార్టెన్స్. టార్గెట్ ఇన్స్టెన్స్ మోర్ అటెన్షన్. వై ట్రై ట్రాడా బూస్ట్ ట్రాడా బూస్ట్ డొమైన్లో లేబుల్డ్ డేటా తక్కువగా ఉన్న లర్నింగ్ చేయవచ్చు. సోర్స్ డొమైన్ నాలెడ్జ్ని రీయూజ్ చేయొచ్చు. ట్రైనింగ్ టైం తగ్గించవచ్చు. లేబులింగ్ కాస్ట్ తగ్గించవచ్చు. టార్గెట్ క్లాసిఫై అక్యురసీగా రిమూవ్ చేయవచ్చు. ట్రెడిషనల్ లెర్నింగ్ వర్సెస్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్. ఇక్కడ లాస్ట్ డయాగ్రామ్ ఇలా ఇంపార్టెంట్. ట్రెడిషనల్ లెర్నింగ్, ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్. లెర్నింగ్ ఇక్కడ టాస్క్ 1 లెర్నింగ్ సిస్టమ్ మోడల్ 1, లెర్నింగ్ సిస్టమ్ మోడల్ 2, లెర్నింగ్ సిస్టమ్ మోడల్ 3. టాస్క్ సెపరేట్‌గా బిల్డ్ చేస్తాము. టాస్క్‌కి ఏ నాలెడ్జ్ టాస్క్ ఏ నాలెడ్జ్ టాస్క్ ఏకే. టాస్క్ బి నాలెడ్జ్ టాస్క్ బికే. నాలెడ్జ్ షేరింగ్ తక్కువ. సో దీన్ని ఏమంటాము ట్రెడిషనల్ లెర్నింగ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్. ట్రాన్స్ఫర్ లెర్నింగ్‌లో ఏమైతుంది? సోర్స్ టాస్క్స్. లెర్నింగ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్, టార్గెట్ టాస్క్, బెటర్ లెర్నింగ్. అంటే సోర్స్ టాస్క్‌లో నేర్చుకున్న నాలెడ్జ్‌ని టార్గెట్ టాస్క్‌లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సింపుల్, రియల్ అండ్ లైఫ్ ఎగ్జాంపుల్. స్టూడెంట్‌కి ఫిజిక్స్‌లో బేసిక్ కాన్సెప్ట్స్ బాగా తెలుసు. తర్వాత ఇంజినీరింగ్ ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం. ముందు నేర్చుకున్న మ్యాథమెటిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, వేవ్స్ నాలెడ్జ్ కొంత టాపిక్ ఉపయోగించుకుంటారు. కాన్సెప్ట్స్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అవుతుంది. ఈ ఈ 8 మార్కులు ఎలా రాయాలి అంటే డిస్కస్ సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్ ఎక్స్‌ప్లనేషన్, ట్రాన్స్‌ఫర్. డిస్కస్ సెమీ సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ట్రాన్స్‌ఫర్ లెర్నింగ్. సెమీ సూపర్వైజ్డ్ క్లాసిఫికేషన్ యూజెస్ బోత్ లేబుల్డ్, అన్‌లేబుల్డ్ డేటా to build a classifier. Let xl is equal to x1, y1, x2, y2 data is a labeled data. It is be the labeled data set, and xu is the unlabeled data set. Xl plus 1 up to n. Mm. Two important approaches. Self-learning more self-learning. Build classifier using labeled data. Users to classify the unlabeled data and select sample having highest confidence. Select sample having highest confidence. Add predict labels to labeled data set. Repeat the process. Mnemonic. Train, predict, select, add, repeat. Code training. Training no two classifier different features to set చేస్తాము. Both classifies label data. Classifies confidence prediction are used to train each other. Classifier repeats the process. Meaning mnemonic. Two classifier teach each other. Training learning. Transfer of learning. Transfer learning knowledge learned from source training. Transfer the source domain improves learning related target domain. Advantages requires less data, less training data, reduces training time, reduces labeling cost, improves target task performance. Application web document classification, email filtering, email spam filtering, sentiment classification, image classification, instance based learning,
It assigns different knowledge as source. It assigns different knowledge to source domain. Training instances, useful source instances, higher weights, useful in mismatch source instances, lower weights. Raw data boosts important instances based transfer learning approach. చివరిగా ఒక లైన్‌లో మొత్తం రాయొచ్చు. సెమీ సూపర్వైజర్ లైన్ సెల్ఫ్ ట్రైనింగ్ 1 classifier teach each itself. Co-training is 2 classifiers teach each other. Transfer learning, non source knowledge, transfer the target task. Last less data, less time, plus less time, better real learning. So memory semi supervisor label plus unlabeled. Self learning, one classifier. Self learning, one classifies self. Co-training, two classifiers are cooperation. Transfer learning source to knowledge target. Prada boost source instances weight useful in importance.